9 నెలల కాలంలో దాదాపుగా వీళ్ళు ఇంకొక 11,000 కోట్లండి. ఏది 11,169 కోట్లు. ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 9 మంత్స్లోనే ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు అండి కేవలం 9 నెలల్లో 11,169 కోట్లు డిస్కాముల పేరుతో అప్పు చేశారండి. అంటే యావరేజ్న 1,250 కోట్లు చేస్తూ ఉన్నారు ప్రతి నెల. గేరు మార్చారు, ఎందుకంటే టైం దగ్గర పడింది కదండి. ఇంకా మళ్ళీ మనం అధికారంలోకి రావని తేలిపోయింది. అందుకని ఎక్కడ దొరికితే అక్కడ లాగండ్రా, లాగి లోపలేయండి. ఏ బ్యాంకును మోసం చేద్దాం, ఏ ఫైనాన్స్ కార్పొరేషన్ మోసం చేద్దాం, ఎక్కడ ఏది దొరికితే లాగేయటమే. నెలకి యావరేజ్న 1,241 కోట్లు అండి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఏమన్నా అర్థం ఉందా అసలు? నువ్వు దేనికి చేస్తా ఉన్నావు ఆయన తప్పు? ఒక పక్కనేమో ఛార్జీలు విపరీతంగా పెంచేసి నువ్వు ఇంత తప్పు దేనికి చేస్తా ఉన్నావు అంటే నీ బినామీల పేర్లతో డిస్కాములకి చెందినటువంటి ఈ సొమ్మంతా కూడా దోచిపెడతా ఉన్నావు. పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో, ఇంకొక 2 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. ముందే చెప్తా ఉన్నా నీకు, నువ్వు ఎవడెవడికి ఎంత దోచి పెడతావునో అది కూడా చెప్తా, ఆ లెక్కలు కూడా చెప్తా. రెడీగా ఉండు. ఇప్పుడు ఇవాళ కేవలం నువ్వు డిస్కాముల పేరుతో ఎంతెంత అప్పు చేసావో అది మాత్రమే చెప్పా. 2 రోజుల్లో ఈ అప్పు పేరుతో ఇన్ని వేల కోట్లు తెచ్చి ఎవడెవడికి దోచి పెడతా ఉన్నావో, నీ జాన్ జిగిరీలకి ఎవడెవడికి ఎంతెంత దోచి పెడతా ఉన్నావో, నీ బినామీలకి ఎంతెంత తాడేపల్లి కొంపకి చేరుతా ఉందో ఈ లెక్కలన్నీ కూడా చెప్తా పెద్దిరెడ్డి. వెయిట్ ఫర్ ఇట్. ఏమన్నా కొద్దిగా బీపీ ఫ్లక్చుయేషన్ అని ఉంటే వెళ్ళి ఏదైనా హాస్పిటల్లో పడుకో, నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి. ఎందుకంటే నీకు డెఫినెట్గా పెరుగుద్ది బీపీ. ఎందుకంటే 2 రోజుల్లో మళ్ళీ ఉంది కదా సెకండ్ ఎపిసోడ్. ఆ రోజున ఇంకా నీ బండారాన్ని బయట పెడతా. కాబట్టి ఇప్పటికే ఈ అంకెలు చెప్పేసరికి నీకు మొదలైంది. రేపు ఇంకోటి సెకండ్ ఎపిసోడ్ కూడా ఉందని చెప్పాను కదా, ఇంకా పెరుగుద్ది నీకు. కాబట్టి ఏదన్నా డాక్టర్ పర్యవేక్షణలో ఉండు. ఎందుకంటే నువ్వు జవాబులు చెప్పాలి. నువ్వు హాస్పిటల్లో పనుకుంటే వదలం, నువ్వు ప్రజలకి జవాబు చెప్పాలి. ఈ అప్పులు ఎవడెవడికి దోచిపెట్టావో రేపు మేము మరిన్ని వివరాలు బయట పెట్టిన తర్వాత వాటికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా సాగింది. మరీ ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థకు సంబంధించి ఆయన ఏ రకంగా ఎంత క్రమశిక్షణతో వ్యవహరించారు, విచ్చలవిడిగా అప్పులు చేయకుండా, ఏ ప్రజలపైన భారాలు మోపకుండా ఎంత చక్కగా 24/7 నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశారు. ఇవాళ అన్ని కోతలే కదా. ఎప్పుడు బల్బు వెలుగుద్దో తెలియదు, ఎప్పుడు ఫ్యాన్ తిరుగుద్దో తెలియదు, పరిశ్రమలకు ఎప్పుడు విద్యుత్ వస్తుందో లేదు, ఎప్పుడు రాదో తెలియదు. పవర్ హాలిడేలు సిగ్గుందా మీ ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడన్నా పవర్ హాలిడే అన్న పదం మనం విన్నావా? ఇక్కడ పవర్ హాలిడేలు ఇచ్చేస్తా ఉన్నారు మా వల్ల కాదని చెప్పి. ఇవాళ అందుకనే ఇవాళ పెట్టుబడులు ఏవి కూడా రాష్ట్రానికి రానటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఉన్నటువంటి వ్యత్యాసం. నిన్న ఈ సైకో ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక క్లాస్ బీకాడు. దానిలో ఆయన ఏం చెప్పారంటే, ప్రతి ఇంటికి వెళ్ళంటండి గతంలో జరగనిది ఇప్పుడు జరుగుతున్నది చెప్పాలంట ఈ వాలంటీర్లు గృహసారథులు వెళ్ళి. అవునే, కరెక్టే జగన్ రెడ్డి, గతంలో జరగనిది ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటో చెప్పాలి. మరీ ముఖ్యంగా విద్యుత్ పరంగా చెప్పాలి. గతంలో కోతలు లేనటువంటి పరిస్థితి, ఇప్పుడు కోతలు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఛార్జీలు పెరగనటువంటి పరిస్థితి, ఇప్పుడు ఛార్జీలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో విచ్చలవిడిగా డిస్కాములు అప్పులు చేయనటువంటి పరిస్థితి, ఇప్పుడు 50,000 కోట్లకి అప్పులు చేర్చినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పాలి. నువ్వు చెప్పింది కరెక్టు, నేను ఏకీభవిస్తా ఉన్నా. గతంలో జరగనిదేంటి ఇప్పుడు జరుగుతున్నదేంటో ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ అందుకనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నాం మేము. ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించావో ఇవాళ మేము కూడా అదే పని చేస్తా ఉన్నామయ్యా. ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నాం. నారా లోకేష్ గారు ప్రతిరోజు పాదయాత్రలు ఇవే చెప్తా ఉన్నారు కదా. నువ్వు ఏ రకంగా రాష్ట్రాన్ని దివాళా తీయించావు, ఏ రకంగా ప్రజలను హింసిస్తూ ఉన్నావు, ప్రజలపైన భారాలు ఏ రకంగా మోపుతున్నావు అని ప్రతి ఊరు వెళ్ళి నారా లోకేష్ గారు
ప్రజలలో ఒక చైతన్యం తీసుకుంటే ఇవాళ భయపడి ప్యాంట్లు దడుపుకుని ఆయనకి మైక్ ఇవ్వకుండా ఆయన ప్రచార రథాలని సీజ్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని మైక్ లాగేసుకుని ఇవాళ సరే ఫోన్లే నువ్వు ఇన్ని చేసిన కనీసం ఏదో ఒక రకంగా నేను ప్రజలకి నిజాలు చెప్పాలని చెప్పి ఆయన ఒక స్టూల్ వేసుకుని మాట్లాడుతూ ఉంటే ఆ స్టూల్ కూడా లాగేస్తావా? ఇవాళ నువ్వు నారా లోకేష్ గారి స్టూల్ లాగుతా ఉన్నావు, రేపు ప్రజలు నీ కుర్చీ లాగేస్తా ఉన్నారా? అది తెలుసుకో. నువ్వు స్టూల్ లాగేసి సంకలు కొట్టుకుంటా ఉన్నావు, రేపు నీ కుర్చీ లాగబోతా ఉన్నారు ప్రజలు, అది తెలుసుకో. కాబట్టి నిజాలు చెప్పటాన్ని నువ్వు ఏ రకంగా కూడా ఆపలేవు. ఖచ్చితంగా ఇలాంటి నిజాలు ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. ఏ రకంగా అన్ని వ్యవస్థల్ని నువ్వు నాశనం చేసావో చెప్తూనే ఉంటాం. ప్రజలపైన ఎందుకు భారాలు మోపుతున్నావో, ఏ కారణంతో భారాలు మోపుతున్నావో చెప్తాం. ఎంత విచ్చలవిడిగా అప్పులు చేసి దివాళా తీస్తా ఉన్నావో చెప్తాం. ఇవన్నీ ఖచ్చితంగా చెప్తాం, అన్ని డీటెయిల్గా. ఉదాహరణకు మీరు ఎస్పీడీసీఎల్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి 2014-15లో 9,955 కోట్లుంటే 18-19కి వచ్చేసరికి 13,600 కోట్లకు చేరింది ఎస్పీడీసీఎల్ అప్పు. అంటే కేవలం 5 సంవత్సరాల్లో 3,643 కోట్లు మాత్రమే పెరిగిందండి ఎస్పీడీసీఎల్ యొక్క అప్పు. అదే ఈ సైకో పరిపాలనలో ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే 13,459 కోట్లు పెరిగిందండి ఒక్క డిస్కామ్, ఒక ఎస్పీడీసీఎల్ అప్పే. 5 సంవత్సరాల్లో 3,600 ఎక్కడ, 3.5 సంవత్సరాల కాలంలో 13,459 ఎక్కడండి? అంటే దీన్ని బట్టి ఈ ఫిగర్స్ అన్ని చూసిన తర్వాత అవినీతికి ఆవిరి చేస్తా ఉన్నాడు. 2014-19 మధ్య కేవలం 30% డిస్కాములు అప్పు పెరిగితే 3.5 సంవత్సరాల కాలంలో 177% డిస్కాముల యొక్క అప్పులు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుంది. కాబట్టి ఇవాళ ఈ వివరాలు ఏవైతే మేము ప్రజల ముందు ఉంచామో వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిస్కాముల పేరుతో మీరు తెచ్చినటువంటి 50,000 కోట్లు అప్పు దేనికి వినియోగించారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎవరికి ఎంత దోచిపెట్టారో మీరు ఆ వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు గనక సమాధానం చెప్పకపోతే పెద్దిరెడ్డి 2 రోజుల్లో మళ్ళీ నేను మీడియా ముందుకు వస్తాను, మళ్ళీ మరిన్ని ఆధారాలతో సహా నేను మాట్లాడతాను. నువ్వు ఎవడెవడికి ఎంతెంత దోచిపెడతా ఉన్నావో ఆ లెక్కలు కూడా చెప్తాను. కాబట్టి నీకు ఏమాత్రం కొద్దిగా సిగ్గున్నా కూడా నిజాయితీగా ప్రజల ముందుకు రా. ఏదో 4 గోడల మధ్య రివ్యూలు చేయటం కాదు, మీడియా సమావేశం పెట్టి నువ్వు జవాబు చెప్పు. ఈ 50,000 కోట్ల అప్పుకి నువ్వు లెక్కలు చెప్పమని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోమని మేము కోరుతా ఉన్నాం. 4,188 కోట్లు 5 సంవత్సరాల్లో మేము అప్పు చేస్తే 31,981 కోట్లని 8 రెట్లు ఎక్కువ అప్పు చేస్తారండి. కాబట్టి దాన్ని బట్టే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా గౌరవ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.